వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చాలామంది చాలా సందర్భాలలో నేను కూడా చెప్పాను, మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి అంటే గుడి లోపలికి ప్రవేశించిన తర్వాత ఫోటోలు వీడియోలు తీయకూడదు. ఎందుకు అనంటే ఆ ఆలయానికి సంబంధించిన పవిత్రత దెబ్బతింటుంది. సో ఆ పవిత్రతను కాపాడటం కోసం ఈ నిబంధనలు అమలు చేస్తారు. కొందరు ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును చేయడం హిందువులకు మాత్రమే సాధ్యం. ఇది మరొకసారి నిరూపితమైంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై కెమెరాతో అక్రమంగా వీడియో చిత్రీకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతని పేరు జయప్రకాష్ పాండే అని చెప్పుకున్నారు. కళ్ళజోడు పెట్టుకొని ఆ కళ్ళజోడికి స్పై కెమెరా పెట్టాడట. వేడబెట్టినా మన పోలీసులు తక్కువలు కాదు అని పట్టుకొని వాడిని నిలదీస్తే క్షమాపణ చెప్పి ఆ వీడియోని ఎక్కడా షేర్ చేయను, సారీ అని చెప్పి డిలీట్ చేసిండట. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న విష్ణుమూర్తికి అంకితమైన బద్రీనాథ్ ఆలయ గర్భగుడిలో ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం పూర్తిగా నిషేధం. ఇది బద్రీనాథ్ ఆలయంలోనే కాదు, ఏ ఆలయంలోనైనా ఫోటోలు వీడియోలు తీయడం తప్పు. గర్భగుడికి సంబంధించి అది అపవిత్రతను దెబ్బతీస్తోంది. పవిత్రతను కాపాడడానికి హిందువులు ప్రయత్నం చేయాలి. వద్దన్న పని చేసి మనకు మనమే మూర్ఖులం అనిపించుకోవద్దు. కాబట్టి గర్భగుడి లోపల దృశ్యాలని రికార్డ్ చేయొద్దు. చివరికి పట్టుబడ్డాక ఇలా స్పై కెమెరాతో వీడియో తీస్తూ పట్టుబడ్డా, ఇది నా తప్పు, ఇలా చేయకూడదని నాకు తెలియదు, ఇకపై ఇలాంటి పని చేయను. నీకు తెలియకపోతే స్పై ఎందుకు పెట్టినావు? డైరెక్ట్ కెమెరాను పెట్టేటోడిది కదా. తెలిసి చేసిన తప్పే, దొరికినాక దొంగ కాదని బుకాయించుకునే ప్రయత్నం. వీడియోని తొలగిస్తున్నాను, ఎక్కడ పోస్ట్ చేయను అని క్షమాపణ చెప్పిండు. ఈ చర్య ఆలయ యాజమాన్యం అమలు చేస్తున్న నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, ఆధ్యాత్మిక మర్యాదలకు విరుద్ధమని చమేలి పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఉత్తరాఖండ్ సెక్షన్ 81 కింద న్యాయమైన చర్యలు ప్రారంభించారు. ఆలయ గోప్యత, భద్రతా దృష్ట్యా అతడి వద్ద ఉన్న అక్రమంగా చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలు అన్నింటినీ తొలగించారు. ఆలయ యాజమాన్యం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి భక్తుడు తప్పనిసరిగా పాటించాలని చమేలి పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్రాంతాల్లో ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయొద్దని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, గర్భగుడిలోని దేవుడికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తీయకండి. అది చాలా చాలా తప్పు. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.